కోల్కతాలో మహిళా డాక్టర్పై జరిగిన హత్యాచార ఘటనను ఖండిస్తూ హైదరాబాద్లో అశోక మల్టీ స్పెషాలిటీ రీహాబిలిటేషన్ సెంటర్ వైద్యులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు గడుస్తున్నా దేశంలో మహిళలకు రక్షణ లేదని వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలో నిందితులకు కఠినంగా శిక్ష పడేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలో మహిళలకు రక్షణ ఉన్న రోజే నిజమైన స్వాతంత్ర్యమని వారు తెలిపారు. దుర్ఘటన జరిగిందో కలకత్తాలో మెడికల్ డాక్టర్ విద్యార్థి మీద ఏదైతే బ్రూటల్ రేప్ కేసు అండ్ మర్డర్ జరిగిందో దానికి మేము చాలా సీరియస్గా కండెమ్ చేస్తున్నాం మా అశోక రీహాబిలిటేషన్ సెంటర్ నుంచి. సో ఈరోజు మేము అందరం మా ఏదైతే కలీగ్స్ ఉన్నారో స్టాఫ్ అందరం శాంతియుతంగా ఇక్కడ ర్యాలీ తీసుకొని రావడం జరిగింది. అండ్ ఇలాంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఈ రోజుల్లో ఆడపిల్లలు అన్న తర్వాత చదువుకొని మంచి పొజిషన్కి వెళ్ళడం, దట్టు ఒక మంచి రెస్పెక్టివ్ ఏదైతే ఫీల్డ్ ఉందో ఒక డాక్టర్ ఫీల్డ్ అనేది, దానిలో సర్వీస్ ఇవ్వడానికి ముందుకు వచ్చిన డాక్టర్స్ ఈ రోజుల్లో వాళ్ళు డ్యూటీలో ఉన్నప్పుడే అలాంటి డాక్టర్స్ మీద మానభంగాలు జరగడం, దట్టు మర్డర్ జరగడం చాలా మనం ఈ మధ్య చూస్తూ ఉన్నాము. సో ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ఉండడానికి మన ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ కానివ్వండి, మన సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, చాలా కఠినమైన చట్టాలు తీసుకొని రావడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.